అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేయాలని కోరుతూ ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయాలని, వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు రజనీ అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ 42 రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె ముగిసి సంవత్సరం గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ఒప్పందం మేరకు ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి రాష్ట్రం అప్పుల కారణంగా చూపడం మానుకోవాలని అన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్తున్న అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 42 రోజుల సమ్మె ఒప్పందం అమలుకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె విజయలక్ష్మి, పి హైమావతి, నవతి, అరుణ, సీతా మహాలక్ష్మి, అన్నపూర్ణ, జయసుధ, రోజా, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం 42 రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీలకి వేతనాలు పెంచడానికి, అలాగే మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా చేస్తామని అప్పుడు ప్రభుత్వం అధికారులు రాతపూర్వక వాగ్దానం చేశారు. మరి కొత్త ప్రభుత్వం వచ్చి 9 నెలలు పూర్తయినప్పటికీ వీళ్ళ డిమాండ్లు ఏవి కూడా పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ రోజున ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో సమ్మె సందర్భంగా మీరు స్వయంగా అంగన్వాడీల శిబిరం వద్దకు వచ్చి అనేక రకాల వాగ్దానాలు చేశారు. మీ అబ్బాయి వచ్చాడు, వాగ్దానాలు చేశాడు, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు, వాగ్దానాలు చేశారు. మరి ఇప్పుడు ఎందుకని మీరు వాగ్దానాలు అమలు చేయట్లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయండి, మినీ సెంటర్లన్నింటినీ కూడా మెయిన్ సెంటర్లు చేయండి, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మార్చిలో చెలో విజయవాడ నిర్వహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ మరి పిలుపు మేరకు ఈరోజు 17వ తారీఖు మరి ధర్నా చేయడానికి మేమందరం కూడా మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మరి మాది ఏలూరు ప్రాజెక్టు, నా పేరు తలారి రజని. మరి ఈరోజు మేము ఈ సమస్యల నిమిత్తమే ధర్నా చేస్తున్నామంటే మాకున్నటువంటి చాలినటువంటి జీతంలో మరి ఎంతో బలహీనమైనటువంటి మరి బలమైనటువంటి వర్కులు చేస్తూ మేము బలహీనపడుతున్నాం. మా గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. కానీ మా మీద మాత్రం ఎన్నో యాప్లు పెట్టి మరి ఈ వర్క్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. మరి సెంటర్లో మాత్రం 9 గంటలు 4 గంటల వరకు ఉండాలి. ఫోన్లు అయితే సరిగా పనిచేయవు. కొత్త యాప్ ధర్నా విషయంలో కూడా మేము వెనకాడకుండా మా జీతాలు పోయినా, మా యొక్క అనారోగ్యాలు పాలైపోయినా, పండుగలు కూడా మర్చిపోయి మేము రోడ్డుకి ఎక్కామంటే మా యొక్క పట్టుదల ఏంటో ఇప్పటికే మీరు గుర్తుంచుంటారు. రానున్న కాలంలో మీరు కనుక ఇచ్చినట్టు హామీలు నెరవేర్చకపోతే ఇంతకంతా ఈ పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని మరి తెలియపరుస్తున్నాను.